దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సుమారు 10,900 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ పథకం ద్వారా అటు వాహనదారులకు ఇటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే వ్యాపారవేత్తలకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈవీ మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బిజినెస్ ఆపర్చునిటీ. భారతదేశం 2030 నాటికి 30% వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్షలాది ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్కు అందుబాటులో ఉన్న స్టేషన్కు చాలా డిఫరెన్స్ ఉంది. సో వ్యాపారంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం మార్చి 2026 నాటికి దేశంలో సుమారు 29,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ 2030 నాటికి మన దేశానికి కనీసం 39 లక్షల ఛార్జింగ్ స్టేషన్లు అవసరం. అంటే రాబోయే 4-5 ఏళ్లలో ఈ రంగంలో ఊహించని వృద్ధి ఉంటుంది. చాలామంది ఈ వ్యాపారం అంటే కోట్లలో ఖర్చు ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రాథమిక స్థాయి స్టేషన్లు కేవలం 1.5 లక్షల నుంచి 2.5 లక్షల పెట్టుబడితో వచ్చేస్తాయి. ఒక మోస్తారు రద్దీ ఉన్న ప్రాంతంలో స్టేషన్ కనుక పెడితే నెలకు సగటున 40 నుంచి 70 వేల వరకు ఆదాయం సంపాదించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇతర వ్యాపారాలతో పోలిస్తే గనక ఇందులో నిర్వహణ ఖర్చులు అనేవి చాలా తక్కువ. ఈ పథకం కింద ప్రభుత్వం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం దాదాపు 2,000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. దేశవ్యాప్తంగా 22,100 ఫాస్ట్ ఛార్జర్లు, 1,800 బస్ ఛార్జర్లు, 48,400 టూ వీలర్, 3 వీలర్ ఛార్జర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది. ఇక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి పరికరాల కొనుగోలుపై ప్రభుత్వం నిర్ణీత శాతం రాయితీని కూడా నేరుగా అందజేస్తుంది. దీనివల్ల ఏంటంటే సాధారణంగా అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ధరకే స్టేషన్ను సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా కనీసం 100 నుంచి 200 చదరపు అడుగుల స్థలం ఉండాలి. సొంత స్థలం లేకపోయినా లీజుకు తీసుకోవచ్చు. ఇక స్థానిక డిస్కం నుంచి ఈవీ ఛార్జింగ్ కోసం ప్రత్యేక లైన్ తీసుకోవాలి. చాలా రాష్ట్రాలు దీనికి తక్కువ టారిఫ్ కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకొని సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా బిజినెస్ అండ్ కస్టమర్లే యాప్ ద్వారా ఛార్జ్ చేసుకొని డిజిటల్ పేమెంట్ చేస్తారు కాబట్టి సిబ్బందితో కూడా పెద్దగా పని ఉండదు. ఇక ప్రధాని మోదీ సూచించినట్టుగా పర్యావరణ హిత ఇంధన వాడకం భవిష్యత్తులో తప్పనిసరి కాబట్టి ఇప్పుడే ఈ రంగంలో అడుగు పెట్టడం వల్ల పోటీ తక్కువ ఉండి లాభాలు ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఒక భాగస్వామ్యం కూడా.